ఇప్పుడు పరిటాల రవిది మద్దెల సూరి గారికి తర్వాత మీకు స్నేహ సంబంధాలు లేవా? ఆయన జైల్లో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవి లాంటి వ్యక్తిని జైల్లో ఉండి ట్రాప్ చేసి మర్డర్ చేస్తాడా? ఫస్ట్ బళ్ళారులో ఆర్కే అతని మర్డర్ చేశారు. తర్వాత అనంతపూర్లో తగరకుంట ప్రభాకర్ రెడ్డి అని రవి అనుచరులను మర్డర్ చేశారు. మూడోసారి పరిటాల. అంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మర్డరు ఈ మర్డరు తర్వాత ఇదని మీకు తెలియదా? దగ్గరుండి మీరే చేపించి నువ్వు పార్టీలోకి వస్తావా, ఆయన నిజాయితీ పరుడే, నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రానన్నాడు పరిటాల రవి గారు. రాకుంటే మర్డర్ చేస్తాం. ఆ రకంగా మీరు లేకపోతే జైల్లో ఉండేదంట, ఆయన జైల్లోంచి నడిపేది, జైల్లోంచి ప్లాన్ చేసి మర్డర్. బయట మొత్తం సహకారం అంతా జగన్మోహన్ రెడ్డిది. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు. అంతగా నువ్వు సపోర్ట్ చేసి ఆ రకంగా చేసినావు. ఈ పిల్లలను చూసి ఇట్లా చేసి అంటే నాకేంది తెలు, మా వాళ్ళు అప్పుడు ఏదైనా గతంలో చేసిండొచ్చు అనేదానికి ఈయన ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను ఈయనకుండి ఆ తర్వాత ఈయన ద్వారా జరిగినట్టు ఇది. ఇంకా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మా నాన్నది అనుమానాస్పద మృతి అంటాడు. ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే పాపం ఆయన వాళ్ళ నాన్న అనుమానాస్పద మృతి అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గుర్తొస్తుంది. ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం గుర్తురాదు. ఎవరి మీద అనుమానం అని చెప్పి అప్పుడు నీ అనుచరులు నువ్వు చెప్పినట్లు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులను కానీ నష్టపరిచిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే వెంట పట్టుకొని వస్తే వాళ్ళకే రాజ్యసభ ఇస్తావు అధికారం అనేప్పుడు, అన్నీ చేస్తావు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తానే మా నాన్నది అనుమానాస్పద మృతి అంటావు. ఇది అసలు పెద్ద మామూలుగానే ఇది ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఇంకోటి మాటికి మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు రాజకీయం అది ఇది అంటావు. ఎట్లా నాకు తెలిసి 94లో ఎలక్షన్ జరిగింది. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేలు రామారావు గారి కుటుంబ సభ్యులు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నిజంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటే పొడిచిన అంటే ఆ 96 ఎలక్షన్స్లో ఒక్క సీట్ రాకూడదు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. తర్వాత 1999లో అప్పటికి నాయకుడు చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింటే ప్రజలు ఆయన తిరస్కరించాలి కదా. 1999 ఎలక్షన్స్లో మీ నాన్నే సీఎం క్యాండిడేట్, మీ నాన్నే సీఎం అభ్యర్థి, మీ నాన్న చిత్తుగా ఓడించినారు కదా. ఇంకా ప్రజలే యాక్సెప్టెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు వెన్నుపోటు అని గగ్గోలు పెట్టడంలో అర్థం ఏముందో నాకు అర్థం కాలే. ఏ రోజే ప్రజల ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి ప్రజాభిప్రాయము కన ఏకీభవించినప్పుడు అది అసలు తప్పనేదే కాదు. అది ఆ రోజు ప్రజలే ఆయనకు తీర్పిచ్చి మళ్ళీ నువ్వే సీఎం కావాలా, నీలాంటి వాడే సీఎంగా ఉండాలని చెప్పి మళ్ళీ తీర్పిచ్చి ఆయన మళ్ళీ 99లో రెండోసారి ఎన్నుకుంటే ఆయన వచ్చేసి ప్రతిసారి వెన్నుపోటుదారుడు అంటాడు. ఇంకా ఆయన మాట్లాడింది వివేకానంద రెడ్డి మర్డరు. ఇప్పుడు భారతదేశంలో ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చేసి నీ తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని, మీ చిన్నాయనైనటువంటి భాస్కర్ రెడ్డిని అక్యూజ్డ్గా ముద్దాయిలు చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ ఛార్జ్ షీట్ కూడా వేసినారు. ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు దాన్ని బొంకుతా అది చేస్తే ఏదో అదృష్టము అది ఎటం చేసుకునేవో నువ్వు ముద్దాయి కాలే. సరే, ఒకవేళ నీకు తెలియకుండానే జరిగింది అనుకుందాం. ఏనాడైనా కానీ నువ్వు పిలిచి ఎవరిని అవినాష్ రెడ్డిని కానీ భాస్కర్ రెడ్డిని కానీ దేవిరెడ్డి శంకరెడ్డి కానీ అక్కడ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత మీరు మా మామ అంటే భారతి వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి కాంపౌండర్ని పిలిపించి ఎందుకు కుట్లేపించినారు, తర్వాత ఎందుకు అక్కడ ఉండే సాక్ష్యాలను తారుమారు చేయాలని చూసినారు, అసలు మీకేం పని ఏంది, మీకేం సంబంధం, మర్డర్ జరిగింది మర్డర్ అని చెప్పాలి కదా, మీకు ఏని చేయమని ఎవరు చెప్పినారు అని నువ్వు ఏనాడన్నా కూర్చోబెట్టి అడిగింటే నీకు నిజంగా సంబంధం లేకుంటే నువ్వు అడిగేవానివి. లేదా నువ్వేనా చెప్పిండాలి వాళ్ళకు ఈ రకంగా చేయండి అని. ఏ బుద్ధన్నా అడిగినావా? ఒకవేళ నీకు నిజంగా సంబంధం లేదంటే లేదు సరే అనుకో. వీళ్ళని ఏ రోజన్నా అడిగినావా? వాళ్ళతో ఆ సమాధానం అడుగు, అప్పుడు నీకు అర్థమవుతుంది. లేదు ఇంకా నువ్వే చెప్పింటే మీ ఇద్దరు తోడదొంగలుగా. దాంట్లో ఏ సంబంధం లేని నన్ను చంద్రబాబు నాయుడు గారిని ఆదన్నను వీళ్ళందరినీ ఇరికియాలని చూసి ఏమేమో పడి
ఇంకా ఇప్పటికీ ఇంకా వివేకానంద రెడ్డి ఇది ఇదే మాట్లాడితే ఇందాక చెప్పినట్లు తర్వాత వెన్నుపోటు అనేది అది కాదు వెన్నుపోటు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే మళ్ళీ సీఎం అయిన తర్వాత ఓన్లీ మీ 3 ఫ్యామిలీలే, అంటే షర్మిల అండ్ అనిల్, జగన్ అండ్ భారతి, రాజశేఖర రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు, 3 ఫ్యామిలీలు ఇజ్రాయెల్ పోయారు. ఒక హోటల్లో ఉండి రమ్మని ఇట్లా 50-50 చేయాలనుకున్నాము పాపకు కూడా, అంటే షర్మిలమ్మకు కూడా అని విజయమ్మ చెప్పినప్పుడు నాకు 5 minutes టైం ఏంటని భారతి గారు ఉండే రూమ్లోకి పోయి జగన్ రెడ్డి ఆమె ఏం చెప్పిందేమో వద్దు 60-40 కావాలంటే నాకు 60 ఆమెకు 40 కావాలని చెప్పడం, దానికి కూడా రెడీ అయ్యి అప్పటికప్పుడే ఒక ఎంఓయు కూడా రాసుకొని ఈ మధ్య షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బయటపెట్టిన ఎంఓయు ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగింది. అది కూడా బయటపెట్టి అది కాదు నువ్వు వెన్నుపోటు అంటే ఆ రోజు మాట్లాడి 60-40 కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, అది ఒరిజినల్ వెన్నుపోటు. అంటే ఈ బుద్ధుడికి ఆస్తులు పనిచేయకుండా ఈరోజు నువ్వు వెన్నుపోటుదారని సొంత చెల్లెలకు. ఆయన మొన్న మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు సంస్కారం నేర్పించారు, రాజకీయం మాత్రమే నేర్పించారని. తర్వాత మళ్ళీ ఇది చెప్పలేదా? రేపు చెల్లెలకు న్యాయంగా పంచాల్సిన వాటా నువ్వు పంచేయాలా, అమ్మను గౌరవంగా చూసుకోవాలా, ఇట్లాంటివి కూడా చెప్పింటాడు కదా. ఇట్లాంటి చెప్పలేదా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు? ఏదో మీదో పెద్ద ఫ్యామిలీ అయినట్టు, మీ కుటుంబ చరిత్ర అసలు ఎవరికి ఆ తర్వాత తెలియనట్టు అంతెందుకు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నాడు, మిమ్మల్ని స్నేహం చేసే వయస్సు వాళ్ళతోనే చేయాలా, అది చేయాలా, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇదే సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డిఎన్ రెడ్డి గారితో మాట్లాడి డిఎన్ రెడ్డి గారి ఇంటిలోంచి బయటికి వస్తా అంటే పానపల్ల బస్ స్టాండ్లో మీరు హ్యాండ్ గ్రనేడ్ అంటే పిన్ బాంబు అతని మీద వేసినారా లేదా? దీనికి సమాధానం చెప్పండి. సతీష్ రెడ్డి గారే చెప్పాలా. ఆ రోజు నిజంగా వేసినారా లేదా నేనేదో పబ్లిసిటీ కోసం నేనేదో వాడుకునే రవి నన్ను వదిలేయని సతీష్ రెడ్డి అంటాడా? సతీష్ రెడ్డి గారు ఇప్పుడు ఆ విషయం కూడా చెప్పాలా. ఆ రోజు నీ మీద హ్యాండ్ గ్రెనేడ్ బాంబు వెళ్ళింది, మేమంతా నిన్ను సున్నొచ్చి అంత చేసి ఇంత చేర్చివి, అది వాళ్ళు వేసినారా లేదా నువ్వు పబ్లిసిటీ కోసం చేసుకునేవా కూడా ఆ తర్వాత సతీష్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. టోటల్గా నువ్వు ఎంత యాక్షన్ చేసి మాది ఇప్పుడు కుటుంబము, మాది అట్లా కుటుంబము, మీది ఇదని ఇవన్నీ కాదు. నువ్వు రాష్ట్ర ప్రజలను బాధ పెట్టింటే వేరు, బాధను ఎవడైనా దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలను నువ్వు భయపెట్టావు. బాధ వేరు, భయం వేరు. ఆ భయం నుంచి తేరుకొని మళ్ళా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి నీ జన్మలో నువ్వు తలకిందులు తపస్సు చేసినా కూడా రాదు. ఆ ఆశలేం పెట్టుకోవద్దు.